హెల్తీగా ఉండడం అంటే కాంప్లికేటెడ్ రెసిపీస్ చేయడం కాదు. ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి న్యూట్రిషియస్ మీల్‌ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్‌తో నిండిన ఈ సూపర్ ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ అనే చెప్తాము. దానితోటే పులావ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ పులావ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్‌ని రెడీగా చేసి పెట్టుకొని, తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్‌ని పెట్టుకొని, అందులో సరిపడా ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇది కొంచెం అరోమాని రిలీజ్ చేసినాక తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటోని వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మన దగ్గర క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఇలాంటివి ఉంటే వేసుకోవాలి. లేదంటే ప్లెయిన్‌గా అయినా చేసుకోవాలి. నేను ఇక్కడ నా దగ్గర క్యారెట్, బీన్స్ ఇవేమి లేవు. సో, అందుకే ప్లెయిన్‌గా అయితే చేస్తున్నానండి. ఉత్త స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ వేసేసి ఇలా చేసినా కూడా చాలా బావుంటది. ఒకవేళ ఎవరైనా క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ వేసుకున్న వాళ్ళైతే అవి కూడా బాగా ఆయిల్‌లో మగ్గించుకున్నాక తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన స్ప్రౌట్స్‌ని అయితే వేసుకోవాలండి ఇక్కడ. స్ప్రౌట్స్ వేసాక ఎక్కువసేపు అయితే కుక్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలైతే అలా మగ్గించుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ స్పైసెస్ లేకుండా అయితే చేస్తున్నానండి. మీరు ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు, పిల్లలు కొంచెం తింటారు అనేవాళ్ళైతే కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని బాగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా వాష్ చేసుకున్న రైస్‌ని అయితే ఇందులో వేసుకోవాలి. రైస్‌ని కూడా జెంటిల్‌గా మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా. వీటంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక కప్ రైస్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఏమంటే కొంచెం స్టిక్కీగా అయితే అవుతుంది. స్టిక్కీగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి. అలా కూడా బాగుంటుంది. వాటర్ అంతా వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. నార్మల్గా మనం ఇలా కుక్కర్లో వండుతున్నప్పుడు ఇలా కలుపుకున్నాక గరిటెని ఇలా ఇలా అంటాం కదా కుక్కర్కి. అలా అన్నప్పుడు మనకు తెలియకుండానే ఆ కుక్కర్కి చిన్న చిన్న ఘాట్లు అయితే పడతాయి. అలా పడడం వల్ల విజిల్ రాకుండా పోవడము, పైన లిడ్ అనేది సరిగా కూర్చోకపోవడము అలా అయితే జరుగుతుంటాయి. కుక్కర్లు అయితే పాడైపోతాయండి. అలా అయితే చెయ్యొద్దండి ఎవరు. ఇప్పుడు లిడ్ పెట్టుకొని 2 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే సింపుల్‌గా స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. అలాగే మరికొన్ని హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.